పర్యటనకు వచ్చిన వైసీపీ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై ఎస్సీ ఎస్టీ కేసుతో పాటుగా సీఐ విధులకు ఆటంకం కలిగించారంటూ మరొక కేసు కూడా నమోదైంది. తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ తో సహా మరికొందరిపై కేసు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తాడేపల్లి మండలం ఉండవల్లి ఘటనలో వైసీపీ నేతలపై పోలీస్ కేసులు నమోదయ్యాయి. శనివారం రాజధాని పర్యటనకి వచ్చిన వైసీపీ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై ఎస్సీ ఎస్టీ కేసుతో పాటుగా సీఐ విధులకు ఆటంకం కలిగించారంటూ మరొక కేసు నమోదైంది. తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ తో సహా మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, నిన్న తాడేపల్లిలో చోటు చేసుకున్నటువంటి ధర్నాలో వైసీపీ నేతల మీద పోలీసులు కేసులు పెట్టినట్లుగా తెలుస్తుంది అండ్ అలాగే పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి రాఘవేంద్ర? లక్ష్మి, నిన్న తాడేపల్లిలో వచ్చేసేసి ఏదైతే రాజధాని సందర్శనకు సంబంధించి ఒక పక్కన వైసీపీ నేతలైతే పయనమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఉండవల్లి సెంటర్ లో వచ్చేసేసి ఒక పక్కన టీడీపీ వైసీపీ నేతల మధ్య కూడా ఘర్షణ తలెత్తింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి వైసీపీలో కొందరు గతంలో టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వారితో కూడా గుండాలు కూడా ఉన్నారనేసి దీనికి సంబంధించి ఒక పక్కన స్థానికంగా ఏదైతే ఉండవల్లి సెంటర్ లో మహిళలు అయితేనేమి, అదేవిధంగా టీడీపీ కార్యకర్తల మధ్య ఏదైతే తోపులాట కూడా చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వైసీపీ సంబంధించి ఇప్పటికే కూడా ఒక పక్కన మావికన్న అనేసి కూడా రాజధానిగా ఉండాలనేసి వైసీపీ మాజీ అధినేత అయితేనేమి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన ప్రకటన చేశారు. అటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో కూడా రాజధాని అమరావతిని పక్కన పెట్టిన పరిస్థితి. అమరావతి నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో ఒక ఇటుక కూడా పెట్టిన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి పూర్తి స్థాయిలో కూడా రాజధాని పనులు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సర్వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు రాజధాని అమరావతికి ఒక పక్కన న్యాయం చేస్తూ రైతులకు న్యాయం చేస్తామంటూ ఈ విధంగా తప్పుడు మాటలు చెప్పడం సబబు కాదంటూ కూడా ఒక పక్కన టీడీపీ కార్యకర్తలు అయితే అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఒక తోపులాట అయితేనేమి ఘర్షణ వాతావరణం కూడా తలెత్తింది. అక్కడ ఒక పక్కన గతంలో ఎవరైతే టీడీపీ
పార్టీ కార్యాలయం పైన దాడి చేసిన వారిని కూడా తీసుకొని వచ్చి దాడికి వచ్చారనేసి కూడా స్థానికంగా కూడా ఏదైతే నేతలైతేనేమి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక పక్కన కోడిగుడ్లు అయితేనేమి అదేవిధంగా పరస్పరం రాళ్ల దాడి కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో ఇప్పటికే కూడా తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఏదైతే టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా కేసులు అయితే నమోదు చేసిన పరిస్థితి. ఇది పూర్తిగా కూడా ఏదైతే రాజధాని ప్రాంత రైతులైతేనేమి కార్యకర్తలను రెచ్చగొట్టడానికి ఇటువంటివి కూడా చేస్తున్నారనేసి ఒక పక్కన టీడీపీ నేతలు కార్యకర్తలు అయితేనేమి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వారిని అరెస్ట్ చేయాలనేసి కూడా ఇప్పటికే కూడా 3 కేసులు కూడా నమోదైనట్టు. అదేవిధంగా చూసుకుంటా ఉంటే ప్రధానంగా కూడా దీంట్లో దేవిరాజు అవినాష్ అయితేనేమి అదేవిధంగా అమ్మట్ రాంబాబు, పేరునాని, లేళ్ల అప్పిరెడ్డి అది సహా మరికొందరు పైన కూడా కేసు నమోదైనట్టు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా గాయాలైన కానిస్టేబుల్ అయితేనేమి అదేవిధంగా చూసుకుంటా ఉంటే తాడేపల్లి సిఐ కూడా దీని మీద ఎస్ఐ ఫిర్యాదు మేరకు అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.